నమస్కారం. ఈరోజు మనం ఒక పాత కథలోకి వెళ్దాం. చాలా పురాతనమైనది, కానీ దానిలోని సందేశం ఇప్పటికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. అవును, ఇది ప్రాధాన్యతల గురించిన కథ. జీవితంలో దేనికి విలువ ఇవ్వాలి, దేనిని వదిలేయాలి అనే దాని గురించి. మనం మాట్లాడుకోబోయేది చులమాళుంక్య సుప్త గురించి. అంటే సుత్తాలు అంటే బుద్ధుని ఉపన్యాసాలు లేదా ప్రసంగాలు అనుకోవచ్చు. ఈ సుత్తంలో మాళుంక్యాపుత్త అనే ఒక భిక్షువు ఉంటాడు. అతను కొన్ని తాత్విక ప్రశ్నలతో చాలా సతమతమవుతూ ఉంటాడు. అవును, ఆ కథ అక్కడ్నుంచే మొదలవుతుంది. మాళుంక్యాపుత్త ధ్యానంలో కూర్చున్నప్పుడు అతని మనసును కొన్ని ప్రశ్నలు తొలిచేస్తుంటాయి. అవి అలాంటిలాంటి ప్రశ్నలు కావు, చాలా పెద్ద ప్రశ్నలు. విశ్వమెలా పుట్టింది, దాని అంతమేంటి లాంటివి. ఈ ప్రశ్నలకు బుద్ధుడు సమాధానం చెప్పట్లేదని అతనికి చాలా అసంతృప్తిగా ఉంటుంది. సరిగ్గా ఆ ప్రశ్నలు ఏంటంటే, ఉదాహరణకు, ఈ ప్రపంచం శాశ్వతమా కాదా? అంటే ఎప్పటికీ ఉంటుందా ఉండదా అని. అవును. అలాగే ఈ ప్రపంచానికి హద్దులు ఉన్నాయా, లేదా ఇది అనంతమా? తర్వాత ఆత్మ, శరీరం గురించి కూడా. ఆత్మ శరీరం ఒకటేనా, లేక వేర్వేరా? చివరగా జ్ఞానోదయం పొందిన వ్యక్తి గురించి. తథాగతుడు అంటే బుద్ధుడు. అవును. ఆయన మరణం తర్వాత ఉంటాడా, ఉండడా, లేక రెండూ అవునా కాదా, ఇలాంటివి. ఇవి వేల ఏళ్లుగా తత్వవేత్తలను వేధిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరకకపోతే తను ఈ మార్గాన్ని వదిలేసి మళ్లీ మామూలు జీవితంలోకి వెళ్ళిపోతానని ఒక నిర్ణయానికొచ్చేస్తాడు. ఒక రకమైన అల్టిమేటం అనమాట. అవును. నేరుగా బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఈ ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే చెప్పండి, ఒకవేళ తెలియకపోతే నాకు తెలియదని సూటిగా చెప్పండి, నేను దాన్ని కూడా అంగీకరిస్తాను, కాని ఏదో ఒకటి తేల్చండి అని నిలదీస్తాడు. అతనిలో చాలా ఆందోళన కనిపిస్తుంది. ఇక్కడే బుద్ధుని ప్రతిస్పందన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కోప్పడలేదు కదా? లేనేలేదు. చాలా ప్రశాంతంగా, మాళుంక్యాపుత్తా, నువ్వు ఈ మార్గంలో చేరినప్పుడు ఇలాంటి తాత్విక ప్రశ్నలన్నిటి సమాధానమిస్తానని నేను నీకెప్పుడైనా మాట ఇచ్చానా అని అడుగుతాడు. దానికి మాళుంక్యాపుత్తరా లేదో అని ఒప్పుకుంటాడు. నిజమే కదా? అప్పుడు బుద్ధుడు ఇంకో ప్రశ్న అడుగుతాడు. మరి నేను నీకు అలాంటి వాగ్దానం చేస్తానని నువ్వైనా నాతో ఎప్పుడైనా చెప్పావా అని. దానికి కూడా అతని సమాధానం లేదు అనే. అంటే సమస్య ప్రశ్నలలో లేదు, వాటిపై మనం పెట్టుకున్న అంచనాలలో ఉందని బుద్ధుడు నెమ్మదిగా సూచిస్తున్నాడు. ఆ తర్వాతే అసలు విషయానికొస్తారు, ఆ ఉపమానం. అవును, ఆయన ఒక శక్తివంతమైన ఉపమానాన్ని చెబుతాడు. దానినే విషపు బాణం ఉపమానం అంటారు. ఇది ఈ సూత్తానికి గుండెలాంటిది. కథ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి విషం బాగా పూసిన బాణం తగులుతుంది. చాలా తీవ్రమైన గాయం. వెంటనే అతని స్నేహితులు, బంధువులు ఆందోళనతో ఒక మంచి వైద్యుడిని తీసుకొస్తారు. కాని ఇక్కడే కథ మలుపు తీసుకుంటుంది. ఆ గాయపడిన వ్యక్తి ఏమంటాడంటే, ఆగండి, ఈ బాణాన్ని తీయడానికి వీల్లేదు అంటాడు. ఒక్క నిమిషం. ప్రాణం పోయే స్థితిలో వైద్యుడు పక్కనే ఉండగా చికిత్సను వద్దని ప్రశ్నలడుగుతాడా? ఇది నమ్మశక్యంగా లేదు. అదే కదా విచిత్రం. నాకు కొన్ని సమాధానాలు తెలియాలి అంటాడు. అంత ముఖ్యమైన ప్రశ్నలేమయ్యుంటాయి? అవే ఇంకా హాస్యాస్పదంగా ఉంటాయి. అతను బాణం వేసిన వ్యక్తి గురించి పూర్తి విచారణ చెయ్యాలనుకుంటాడు. అంటే నన్ను కొట్టిన వ్యక్తి ఏ కులానికి చెందినవాడు, అతని పేరు, గోత్రం ఏమిటి అని అడుగుతాడు. ఓహ్, మొత్తం ఫరెన్సిక్ రిపోర్ట్ కావాలన్నమాట. అంతేకాదు, అతను పొడవా, పుట్టివా, అతని చర్మం రంగు ఏమిటి, ఏ ఊరివాడు, ఇలాంటివి. కేవలం వ్యక్తి గురించేనా, లేక ఆయుధం గురించి కూడానా? ఆయిలం గురించి కూడా. అతను వాడిన విల్లు ఎలాంటిది, దానికి వాడిన నారి దేనితో చేసింది, జనపనారతోనా, వెదురుతోనా? బాణం గురించి కూడా అడుగుతాడా? ఖచ్చితంగా. బాణం కర్ర ఏ చెట్టుది, దానికి వాడిన ఈకలు ఏ పక్షివి, గద్దవా, నెమలివా, ఇలా ప్రశ్నలమీద ప్రశ్నలు. ఈ కథ వింటుంటే మనం కూడా కొన్నిసార్లు ఇలాగే ప్రవర్తిస్తామేమో అనిపిస్తుంది. ఒక పని మొదలుపెట్టే ముందు అనవసరమైన వివరాలలోకి మరీ ఎక్కువగా వెళ్ళిపోతాం. సరిగ్గా అనాలిసిస్ పారాలిసిస్ అంటారు కదా, అలాంటిది. చివరికి అసలు పని మొదలుపెట్టాం, మనలో ఆ బాణం అలాగే ఉండిపోతుంది. అద్భుతమైన పోలిక. బుద్ధుడు చెప్పేది కూడా అదే. ఆ వ్యక్తి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే లోపే అతని శరీరంలోకి విషం పూర్తిగా పాకి అతను చనిపోతాడు. వైద్యుడక్కడే ఉన్నా అతని సహాయం తీసుకోలేకపోతాడు. ఇప్పుడు బుద్ధుడు ఈ ఉపమానాన్ని మాళుంక్యాపుత్త పరిస్థితితో ముడిపెడతాడు. నాకిప్పుడు అర్థమవుతుంది, ఆ విషపు బాణమనేది మన జీవితంలో ఎదుర్కొనే బాధలకు ప్రతీక. అవును, పుట్టుక, వృద్ధాప్యం, మరణం, దుఃఖం, నిరాశ ఇవన్నీ ఆ బాణంలాంటివే. మరి మాళుంక్యాపుత్త అడిగిన తాత్విక ప్రశ్నలు? అవి బాణం వేసిన వ్యక్తి వివరాలడగడంలాంటివి. ప్రపంచం శాశ్వతమా కాదా అని తెలుసుకునే లోపే జీవితం ముగిసిపోతుంది.
కాని అసలైన సమస్య ఆ దుఃఖం అలాగే ఉండిపోతుంది. అందుకే బుద్ధుడు ఆ ప్రశ్నలను ప్రకటించనవిగా వదిలేశానని చెప్తాడు. ఎందుకంటే అవి ప్రయోజనకరమైనవి కావు. అవును, అవి ఆధ్యాత్మిక జీవితానికి ప్రాథమికమైనవి కావు. అవి శాంతికి, జ్ఞానోదయానికి లేదా నిర్వాణానికి దారితీయవు. అంటే అవి మనసులో మరింత గందరగోళాన్ని సృష్టిస్తాయి తప్ప ఉన్న సమస్యకు పరిష్కారాన్ని చూపించవు. సరిగ్గా. ఆయన ఈ ప్రశ్నలు తప్పు అని చెప్పడం లేదు. కేవలం ఈ ప్రశ్నలు ఇప్పుడు అవసరం లేదు, మన లక్ష్యానికి ఉపయోగపడవు అని మాత్రమే అంటున్నాడు. ఇది చాలా ఆచరణాత్మకమైన దృక్పథం. అదే అసలు విషయం. సిద్ధాంతాల కన్నా ఆచరణకే ప్రాధాన్యత. ముందు మనకు గుచ్చుకున్న బాణాన్ని తీసివెయ్యాలి. సరే, ప్రకటించని ప్రశ్నల గురించి మాట్లాడాం. మరి బుద్ధుడు దేన్ని ప్రకటించాడు? మనం దేనిపై దృష్టి పెట్టాలి? అసలు చికిత్స ఏమిటి? అక్కడికే వస్తున్నాను. బుద్ధుడు తాను ప్రకటించిన విషయాలను చాలా స్పష్టంగా చెప్పాడు. అవి 4 ఆర్య సత్యాలు. వీటినొక వైద్యుడి విధానంతో పోల్చవచ్చు కదా? ఖచ్చితంగా. ఒక వైద్యుడు రోగనిర్ధారణ, చికిత్స ప్రణాళిక లాంటివి. మొదటిది సమస్యను గుర్తించడం. అవును, అదే మొదటి ఆర్యసత్యం. ఇది దుఃఖం అంటే జీవితంలో బాధ అనేదుందని అంగీకరించడం. వైద్యుడు రోగి దగ్గరకు వచ్చి మీకు అనారోగ్యంగా ఉంది అని చెప్పడం లాంటిది. రెండవది ఇది దుఃఖానికి మూలం అంటే సమస్య యొక్క కారణాన్ని అర్థం చేసుకోవడం. సరిగ్గా. వైద్యుడు ఈ కారణం వల్ల మీకు అనారోగ్యం వచ్చింది అని నిర్ధారించడం లాంటిది. మన అసంతృప్తికి మూల కారణమేమితో తెలుసుకోవడం. మూడవది ఇది దుఃఖ నివారణ అంటే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమేనని తెలుసుకోవడం. ఇదొక ఆశ. అవును, వైద్యుడు ఈ అనారోగ్యాన్ని నయం చెయ్యవచ్చు అని భరోసా ఇవ్వడం లాంటిది. దుఃఖం నుండి విముక్తి సాధ్యమని నమ్మడం. ఇక చివరిది, నాలుగవది. ఇదే అసలైన చికిత్స ప్రణాళిక. కరెక్ట్. ఇది దుఃఖ నివారణకు దారితీసే మార్గం. వైద్యుడు ఇదిగో మందులు, ఈ పద్ధతులు పాటించండి అని చెప్పడం లాంటిది. ఇదే ఆర్య అష్టాంగ మార్గాన్ని సూచిస్తుంది. ఈ విధానం చూస్తే ఇక్కడ అనవసరమైన సిద్ధాంతాలకు, తాత్విక చర్చలకు తావే లేదు. లేదు, నీకు తగిన గాయమేమిటి, దానికి కారణమేమిటి, దాన్ని ఎలా నయం చెయ్యాలి అనేదానిపైనే పూర్తి దృష్టి. బాణం ఎక్కడ నుండి వచ్చిందని వాదించడంలో సమయం వృధా చేయకుండా దాన్ని బయటకు తీసి గాయాన్ని మాన్పడంపై దృష్టి పెట్టడం. ఆ మాటలు విన్న తర్వాత మాడోం క్యాపుత్తకు అంతా స్పష్టంగా అర్థమవుతుంది. అతనిలోని ఆందోళన, అసహనం పోయి ఒక ప్రశాంతత వస్తుంది. అవును, తన ప్రశ్నలు ఎంత అప్రస్తుతమైనవో, తన తక్షణ కర్తవ్యం ఏమిటో అతనికర్థమవుతుంది. అతను సంతృప్తి చెంది బుద్ధుని మాటలను ఆనందంగా అంగీకరిస్తాడు. ఈ కథలోని ప్రధాన సందేశం చాలా స్పష్టంగా ఉంది. మన తక్షణ సమస్య అయిన దుఃఖాన్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అనవసరమైన తాత్విక ఊహాగానాలలో మునిగిపోవడం వల్ల ప్రయోజనం లేదు. అది సమయాన్ని వృధా చేయడమే కాకుండా అసలు సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఈ కథ ఈరోజు మనకు మరింత ఎక్కువగా వర్తిస్తుందనిపిస్తుంది. ఎలా? ఇప్పుడు మన చుట్టూ సమాచారం ఒక వరదలా ఉంది. మన విషపు బాణాలేమవుతాయి? బహుశా మన మానసిక ఒత్తిడి, ఆర్థిక ఆందోళన లేదా మన సంబంధాలలో ఉన్న సమస్యలు కావచ్చు. నిజమే. కాని మనం వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా ఏ అనవసరమైన వివరాలలో మునిగిపోతున్నాం. సోషల్ మీడియాలో జరిగే అనంతమైన వాదనలు, రాజకీయ విశ్లేషణలు, అవును, వాటిలో తలదూర్చి మన అసలు గాయాలను, మన అసలు సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. మన శక్తి పరిమితమైనది. దాన్ని ఎక్కడ కేంద్రీకరించాలని ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. మనం బాణం వేసిన వాణ్ణి వెతుకుతూ సమయం గడుపుతామా, లేక మన గాయాన్ని మాన్పుకోవడానికి ప్రయత్నిస్తామా? ఈ కథ మనల్ని అదే ప్రశ్న అడుగుతుంది. అంతిమంగా మన జీవితంలో ఏది నిజంగా ముఖ్యమో గుర్తుచేస్తుంది.